Welcome to JC Talk channel. APPGCET 2021 వెబ్ ఆప్షన్స్ సెలక్షన్ ఫ్రమ్ 21st Jan to 28th Jan అని చెప్పారండి. ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ ఇది వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ పెట్టడం జరిగింది. అయితే కొన్ని కామెంట్స్లో నేను చూసాను ఆల్రెడీ. సెల్ఫ్ ఫైనాన్స్ ఏంటి, సెల్ఫ్ సపోర్టెడ్ ఏంటి, అండ్ ఎవరికి ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది, ఎవరికి ఫీజు రీయింబర్స్మెంట్ రాదు, ఎన్ని కాలేజెస్ ప్రొవైడ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాయి, అవన్నీ మీతో డిస్కస్ చేయబోతున్నాను ఈ వీడియోలను. మీరు ఇది అబ్జర్వ్ చేసినట్లయితే, on the request of students, those who have unable to re-upload relevant certificate due to pending of supplementary instant degree exam results, the last date for submitting web options 28th Jan 2022. ఏమైనా మనకి సర్టిఫికేట్స్ ఏమైనా ఇంకా అప్లోడ్ చేయవలసిన పెండింగ్ డాక్యుమెంట్స్ ఉంటే అవి కూడా 28th January లోపు మనం అప్లోడ్ చేసుకోవచ్చండి. ఓకే, సి దిస్ వన్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ అండి, సీరియల్ నెంబర్ అండ్ ఇన్స్టిట్యూట్ కోడ్ మీన్స్ కాలేజ్ కోడ్ అండి, కాలేజ్ బ్రాంచ్ అండ్ కాలేజ్ కోడ్ కలిపి దీంట్లో మెన్షన్ చేయబడుతుంది. అండ్ ఇన్స్టిట్యూట్ నేమ్, ఓకే, అండ్ ప్లేస్ అండ్ డిస్ట్రిక్ట్ నేమ్ అండ్ రీజియన్ అండ్ కాలేజ్ టైప్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఆర్ అటానమస్ కాలేజ్, అవన్నీ కూడా దీంట్లో డిస్కస్ చేస్తారండి. మైనారిటీ, సిహెచ్ఆర్ మీన్స్ క్రిస్టియన్స్ అండి, కో ఎడ్యుకేషన్, అఫిలియేటెడ్ టు అంటే సపోజ్ ఇక్కడ ఏఎన్యు అని ఉందండి. ఏఎన్యు అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, అంటే ఆంధ్ర క్రిస్టియన్స్ కాలేజ్ ఏదైతే ఉందో గుంటూరు ప్లేస్లో ఉందండి. ఇది మనకు వచ్చేసరికి నాగార్జున యూనివర్సిటీ పరిధిలోకి వస్తుందని చెప్పి వాడు చెప్తున్నాడు. దీని యొక్క బ్రాంచ్ కోడ్ PG058 ఉంది చూసారా, PG058 కోడ్ ఏదైతే ఉందో ఆ కోర్సుకి సంబంధించి 13,900 అండి. ఆ కోర్సు సంబంధించిన సీట్స్ 32 అవైలబుల్ అనేది ఈ ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్లో ఉందండి. నాకు తెలిసి PG058 మీన్స్ మాస్టర్ ఆఫ్ కామర్స్ కోర్స్ అవుతుందండి. ఓకే, అండ్ దెన్ మనకి ఇక్కడ మెయిన్ ఒక జివో గురించి నేను తెలియపరచబోతున్నానండి. ఇది జివో నెంబర్ MS నెంబర్ 77 అండి. MS నెంబర్ 77 డేటెడ్ 25th 12th 2020 అండి. ఈ జివో అనేది ఆల్రెడీ మనకి ఇన్స్ట్రక్షన్స్లో కూడా చెప్పడం జరిగింది. ఏయూ వారు అధికారం అన్ని యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. See this one, in the reference second read above, government have formulated two new schemes, Jagananna Vasathi Deevena and Jagananna Vasathi. ఓకే, ఆర్టీఎఫ్ అండ్ ఎంటీఎఫ్ అండి, రీయింబర్స్మెంట్ ఫీజ్ అండ్ మెయింటెనెన్స్ ఫీజ్. అయితే ఇవి క్లియర్గా చెప్తున్నారండి. ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఇన్ ద పార్షియల్ మోడిఫికేషన్ ఆఫ్ జివో అండ్ రెఫరెన్స్ ఫస్ట్ అండ్ సెకండ్ రీడ్ అబౌవ్ అని చెప్తున్నాడు. దాని అర్థం ఏంటంటే జియో నెంబర్ 66, జియో నెంబర్ 115 అని మీకు ఇది వెబ్సైట్లో కూడా ఈ మొత్తం డీటెయిల్డ్ ఇది కాపీ పేస్ట్ చేసి కొట్టినట్లయితే మీకు జియో కూడా క్లియర్గా ఓపెన్ అవుతుందండి, మీరు చదవచ్చు దాని గురించి. ఓకే, అయితే ఇక్కడ క్లియర్గా చెప్తున్నట్టు ఏంటంటే, జగనన్న విద్యా దీవెన, ఆర్టీఎఫ్, వసతి దీవెన స్కీమ్స్ షల్ బి అప్లికబుల్ ఓన్లీ టు ద స్టూడెంట్స్ అడ్మిటెడ్ అండర్ కన్వీనర్ కోటా ఇన్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఆఫర్డ్ బై ది స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీస్ అండ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ అండ్ గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 2020 అండ్ 2021 అకాడమిక్ అని చెప్పి క్లియర్గా చెప్పాడండి. అంటే గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ మాత్రమే వీళ్ళు ఖచ్చితంగా స్కాలర్షిప్ అనేది జగనన్న విద్యా దీవెన అండ్ వసతి దీవెన అనేది రెండు కూడా ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పారండి. అండ్ అబౌవ్ ఆర్ నాట్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కోర్సెస్ టు ద స్టూడెంట్స్ అడ్మిటెడ్ అండర్ కన్వీనర్ కోటా ఐదర్ రెగ్యులర్ ఆర్ సెల్ఫ్ ఫైనాన్స్ మోడ్. Okay, in the private aided and private unaided degree and physical from the academic year 2020 and 2021 ఫ్రెష్ అడ్మిషన్స్ చెప్తున్నాడండి. అంటే ఫ్రెష్ అడ్మిషన్స్లో ఎవరైతే సెల్ఫ్ ఫైనాన్స్ మోడు అండ్ ప్రైవేట్ కాలేజెస్లో కానీ జాయిన్ అయిన, ఓకే, ప్రైవేట్ కాలేజెస్ కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్ కానీ జాయిన్ అయినట్లయితే వారికి ఈ స్కాలర్షిప్ అనేది ఎలిజిబిలిటీ రాదు అని చెప్పి క్లియర్గా చెప్తున్నాడండి. ఓకే, అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కాలేజెస్లో కొన్ని స్టూడెంట్ పర్టికులర్గా అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే అండి, ఇక్కడ మనకి సపోజ్ ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చింతలపూడి అని ఉందండి, వెస్ట్ గోదావరి. ఇక్కడ ఏజీడీసీ
అండ్ ఎస్ఎఫ్ అండి. ఎస్ఎఫ్ అంటే ఏంటండి, ఈ ఎస్ఎఫ్ ఏదైతే ఉందో లాస్ట్ 2 లెటర్స్ సెల్ఫ్ ఫైనాన్స్ అండి. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అబ్జర్వ్ చేయాలంటే స్టూడెంట్ అండ్ మనకి అది వచ్చేసరికి గవర్నమెంట్ అవుతుందా, ప్రైవేట్ అవుతుందా? ది కాలేజ్ అనేది గవర్నమెంట్ అవుతుంది. ఓకేనా? గవర్నమెంట్ ఎప్పుడైతే అయిందో ఫీజు రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది అని చెప్పొచ్చండి. ఓకేనా? మ్యాక్సిమం రావడానికి చాయిస్ ఉందండి. ప్రాబ్లం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే సెల్ఫ్ సపోర్టెడ్ కాలేజెస్ అని చెప్పి ఎస్ఎస్ అని చెప్పి మనకు ఉంటాయండి. ఎస్ఎస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏకేఎన్కేఎస్ఎస్ అండి. ఆదికవి నన్య యూనివర్సిటీ ఎస్ఎస్ అండి. ఎస్ఎస్ మీన్స్ సెల్ఫ్ సపోర్టెడ్ అండి. సెల్ఫ్ సపోర్టెడ్ అంటే ఆటోమేటిక్గా మీకు నియర్లీ 20,000 కోర్స్ ఫీజు ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఆ కోర్స్ ఫీజు అనేది 30+ ఉంటుందండి ఖచ్చితంగా. 30+ మీన్స్ ఐ మీన్ 150% ఆన్ రియల్ ఫీజ్ అండి, గ్యారంటీగా. అంటే నియర్లీ ఒక్కోసారి డబల్ కూడా ఉంటుందండి, డబల్ చార్జెస్ కూడా ఉంటుంది. అయితే ఆ ఫీజెస్లో ఏంటి కలుపుతుందంటే మనకి ఇది ఏదైతే ఫీజు ఉందో, సపోజ్ ఇక్కడ తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి కో ఎడ్యుకేషన్ పీజీ 120 కోర్స్కి 30,100 ఉంది. ఓకే, 6 సీట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఈ 33,100 అనేది బేసిక్ ఫీజు అవ్వచ్చు, లేకపోతే మొత్తం డబల్ ఫీజు కలిపైనా అవ్వచ్చు అని అనుకోవచ్చండి. అయితే ఈ 33,100 ఏదైతే ఉందో అది నార్మల్ ఫీజ్ ప్లస్ అడిషనల్గా మనం కొంత అమౌంట్ అనేది కూడా కట్టాలండి. ఐ మీన్ అదేంటంటే మెయింటెనెన్స్ ఫీజు అండ్ లైబ్రరీ ఫీజు అండ్ బిల్డింగ్ ఫీజు ప్లస్ అడిషనల్ కొన్ని ఫీజెస్ అనేవి కలుపుతారండి. అవన్నీ కలిపి సెల్ఫ్ సపోర్టెడ్లోకి మనకు వస్తాయండి. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ చూడండి. అయితే ఆచార్య నాగార్జున యూనివర్సిటీని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నియర్లీ మనకి ఇక్కడ 133 నుంచి అండ్ నియర్లీ 204 వరకు అంట. 133 నుంచి 204 వరకు ఆ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాయండి. అయితే కోర్సెస్ అన్నీ కూడా మనకి డిపెండ్స్ ఆన్ దిస్ నెంబర్ అండి. అంటే పీజీ 125 అనేది ఒక కోర్స్ చెప్తుందండి. పీజీ 124 అనేది ఒక కోర్స్ గురించి చెప్తుంది. పీజీ 122 అనేది ఒక కోర్స్ గురించి చెప్తుందండి. ఓకే, ఇక్కడ నాకు తెలిసిన ఐ మీన్ పీజీ 58 మాత్రం ఎంకామ్ కోర్స్ గురించి మాత్రం చెప్తుందండి. ఓకేనా? మాస్టర్ ఆఫ్ కామర్స్ గురించి. అంటే బయోటెక్నాలజీ అవ్వచ్చు, లేకపోతే ఎంఎస్సీ కెమిస్ట్రీ అవ్వచ్చు, ఎంఎస్సీ ఫిజిక్స్ అవ్వచ్చు, ఎంఎస్సీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అవ్వచ్చు అండి. ఈ విధంగా ఒక్కొక్క కోర్సెస్ అనేది ఒక్కొక్క ఫీజ్ స్ట్రక్చర్ ఉంటుంది. అవన్నీ స్టూడెంట్ అబ్జర్వ్ చేయాలి. ఓకే, అండ్ దెన్ ఇక్కడ మరొకటి అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే గవర్నమెంట్ కాలేజెసా లేకపోతే ప్రైవేట్ కాలేజెసా అవన్నీ కూడా పర్టికులర్గా స్టూడెంట్ అబ్జర్వ్ చేసి ఫీజెస్ అనేది కట్టవలసి ఉంటుంది. అయితే లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ ఇయర్ జీరో ఫీజెస్తోనే ఎన్రోల్ అయ్యారండి స్టూడెంట్స్ అందరూ కూడా. జీరో ఫీజెస్తోనే ఎన్రోల్ అయ్యారు. అంటే అప్లికేషన్ ఫీజు కూడా ఐ మీన్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ ఫీజ్ 700, 800 పే చేయడం జరిగిందో, అంటే బిలో 1000 రూపీస్, ఆ ఫీజెస్ మాత్రమే నామినల్గా కట్టి గవర్నమెంట్ కాలేజెస్లో చాలామంది స్టూడెంట్స్ అనేవి జాయిన్ అవ్వడం జరిగిందండి. నేను ప్రైవేట్ కాలేజెస్ గురించి మాట్లాడట్లేదు, గవర్నమెంట్ కాలేజెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. దెన్ ఫీజు రీయింబర్స్మెంట్ అనేది వచ్చిన తర్వాత కాలేజెస్ అనేవి వసూలు చేయడం జరుగుతుంది. మా కాలేజ్ హెచ్ఏ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఎలమంచిలి విశాఖపట్నం అని చెప్పాం కదండి. ఇక్కడ గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ అయితే వీరికి ఖచ్చితంగా మా స్టూడెంట్స్కి అయితే ఖచ్చితంగా స్కాలర్షిప్ అనేది వస్తుందండి. జగనన్న విద్యాదీవెన వసతి రెండు వస్తుంది. అండ్ 19,600 అనేది పేమెంట్ వచ్చిన తర్వాత కలెక్ట్ చేస్తున్నామని మేము. ఓకే, 44 కన్వీనర్ సీట్స్ అనేవి ఉన్నాయి దీంట్లో మాకు. ఓకేనా? ఇక్కడికి వచ్చేసరికి మాది కో ఎడ్యుకేషన్, అది క్లియర్గా చెప్పాడంటే. అంటే మా సీరియల్ నెంబర్ వచ్చేసరికి 405 AUGYSF అండి. AUGYSF అండి. ఓకేనా? అంటే ఐ మీన్ ఎస్ఎఫ్ మీన్స్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అండి. మాది కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సే. ఓకే, ఈ విధంగా స్టూడెంట్ పర్టికులర్గా అది కో ఎడ్యుకేషన్ కాలేజా, ప్రైవేట్ కాలేజెస్ అవన్నీ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేసుకొని మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఇంకో ఆప్షన్ ఏంటంటే అండి, ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ స్టూడెంట్స్ అందరికీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా మీరు
ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా సపోజ్ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజెస్ ఇక్కడ చూసినట్లయితే సిఎస్ అని ఉంది. సిఎస్ అని చెప్పి ఎప్పుడు కూడా డైరెక్ట్గా గవర్నమెంట్ కాలేజెస్ యూనివర్సిటీకి సంబంధించిన అన్ని అప్లై చేయండి. యూనివర్సిటీస్కి అన్ని అప్లై చేసిన తర్వాత గవర్నమెంట్ కాలేజెస్లో సంబంధించిన సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్కి అప్లై చేయండి. దెన్ రిమైనింగ్ అప్లై చేస్తే బెటర్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత సపోజ్ నేను ఇక్కడ మా 405 మా కాలేజ్ నుండి 405 అని చెప్తున్నాను కదా. సి దిస్ వన్ 405 ఏయు హెచ్ఏ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ యలమంచిలి. సి 44 సీట్స్ అండి. 44 సీట్స్లోని ఇంచుమించుగా 30 సీట్స్ ఫిల్అప్ అయ్యాయండి. 30 సీట్స్ మనకి రిజిస్టర్ అయ్యారు. అయితే 30 సీట్స్లోని మాకు అలాట్మెంట్ అనేది 25 మెంబర్స్కి అయ్యింది అనుకోండి. ఆ 5 సీట్స్ కూడా పెండింగ్ చూపిస్తుంది అంటే ఎడిషనల్గా ఉన్న 14 ప్లస్ 5 సీట్స్ ఉన్నాయి. అయితే 14 సీట్స్ అనేది సెకండ్ కౌన్సిలింగ్లో అవుతుంది. అయితే రిమైనింగ్ 5 పెండింగ్ ఏదైతే ఉందో అది కూడా మనకి కవర్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయండి. ఇవి ఎలా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు సైట్ని ఫాలో అవ్వడం కానీ లేకపోతే ఆ కాలేజెస్ కాల్ చేసి ఒకసారి కాలేజెస్ కాంటాక్ట్ చేయడం ద్వారా కానీ కాలేజీలో పెండింగ్ సీట్స్ అనేవి కూడా మనకి తెలుస్తాయండి. ఈ విధంగా తెలియడం ద్వారా ఏవైనా పెండింగ్ సీట్స్ ఉంటే డైరెక్ట్గా ఇన్ కేస్ ఎక్కువ ర్యాంక్ వచ్చిన మంచి కాలేజెస్ కూడా రాయడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి మనకి. సపోజ్ మా గవర్నమెంట్ కాలేజ్ 44 అయితే 25 సీట్సే ఫిల్అప్ అయ్యాయి. ఓకేనా 30 సీట్స్కి 25 మెంబర్స్ మాత్రమే రిపోర్టెడ్ ఇవ్వడం జరిగింది అనుకుంటాం. అయితే మిగతా రిమైనింగ్ 5 మెంబర్స్ రిపోర్ట్ అవ్వలే. ఎప్పుడైతే రిమైనింగ్ 5 మెంబర్స్ రిపోర్ట్ అవ్వలేదో ఆటోమేటిక్గా 14 + 5 అంటే 19 మెంబర్స్కి మనకి అక్కడ వేకెంట్ చూపిస్తుందండి సీట్స్. అయితే 15 సీట్స్ ముందు ఫిల్అప్ అయిపోతే రిమైనింగ్ 14 సీట్స్ ఫస్ట్ ఫిల్అప్ అయిపోతే అండ్ దెన్ మిగతా రిమైనింగ్ 5 సీట్స్ను వేకెంట్ ఎప్పుడైతే చూపిస్తుందో అది మనం రిక్వెస్ట్ లెటర్ ఒకటి తీసుకెళ్ళి సర్టన్ యూనివర్సిటీకి కానీ అది కానీ రిక్వెస్ట్ లెటర్ ఒకటి పట్టుకుని వెళ్ళి మనం త్రూ ప్రిన్సిపల్ ద్వారా ఒక ప్రొవైడ్ చేస్తే వారికి మంచి కాలేజ్ అనేది కూడా స్టూడెంట్కి రావడానికి పాసిబిలిటీస్ ఎక్కువ శాతం ఉందండి. ఎక్కువ శాతం అనేది ఉంది. సో మీరు ఈ విధంగా కూడా నేను చెప్పినట్టు కూడా మీరు కాలేజెస్ని ఫాలోఅప్ చేయండి ఖచ్చితంగా. స్టూడెంట్స్ ఆ విధంగా ఫాలోఅప్ చేస్తే మెజారిటీ ఎక్కువ ర్యాంక్ వచ్చినోడికి కొద్దిగా దూరం ఉన్న కాలేజెస్లో మంచి కాలేజెస్ కాకుండా ఇంకా బెటర్ కాలేజెస్ రావడానికి కూడా కొద్దిగా చాయిస్ ఎక్కువగా ఉంటుందని నా ఒపీనియన్. ఓకే. సి ఈ విధంగా మొత్తం టోటల్ ప్రతి కాలేజెస్ ప్రతి యూనివర్సిటీస్ మీరు 1-2 సార్లు వెబ్ ఆప్షన్స్ అయ్యి క్లియర్గా చూసుకొని మీరు అప్లై చేస్తే బెటర్గా ఉంటుందండి. ఓకే. మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కింద కామెంట్ చేసినట్లయితే నేను దానికి మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఓకే. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.